నమస్కారం. ఈరోజు ఎట్టకేలకు మరి తెలంగాణ ఉద్యోగుల సంఘం మొత్తానికి మీటింగ్ అయితే పెట్టిండ్రు. దాదాపు 200 అసోసియేషన్లు ఉంటాయి. ఆ అసోసియేషన్లు అన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చినాయి. చాలా సంతోషం. నేను అనుకున్నా అందరు కలిసి ఒక తాటి మీదకి వచ్చిండ్రు, ఒక యుద్ధం ప్రకటిస్తారు. ఇక రేపంచలి రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ ఉంటుంది కావచ్చు. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది, 2.5 years అయిపోయింది. సిపిఎస్ను ఓపీఎస్ చేస్తామని, పిఆర్సీ ఇస్తామని, డిఏలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. ఎన్నికలైనాక ఇది చేసిండ్రు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన తెలంగాణ టీజీఓలను కార్యకర్తల లెక్క వాడుకుంటూ మనం రికార్డింగ్ విన్నాం, అన్నీ విన్నాం. మొత్తానికి ఇలా మన అధ్యక్షుల వారైతే ఒక మాట ఒప్పుకున్నారు. మేము మాట్లాడక ఉన్నాం, ఇంకా ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు, మా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి వస్తూ ఏమని ఒప్పుకున్నాడు? మీరు జేఏసీ నాయకులారా మొత్తానికి ఈరోజు ఉద్యోగులను మమ్మల్ని తరిమే కాడికి వచ్చింది అని అన్నారు. ఉద్యోగులు మమ్మల్ని తరమబోతున్నారు అనేది పసిగట్టిండ్రు. అందుకనే ఈరోజు నిద్ర లేచి ఈరోజు మీటింగ్ పెట్టే కాడికి వచ్చింది. మీటింగ్లు ఉద్యమం అంటే ఏంది? ఈరోజు మీటింగ్లు, జిల్లా మీటింగు, రాష్ట్ర మీటింగు, కార్యవర్గ సమావేశము, కోర్ కమిటీ మీటింగ్లు, ఈ ఉద్యమాలు ఇవి 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని ప్రభుత్వానికి ఎన్ని నోటీసులు ఇస్తే బయట ఏ తీరుగా మాట్లాడతాం, మీరు లోపల పోయి ఏ తీరుగా మాట్లాడతాం. బయట ఏ విధంగా మీరు స్టేట్మెంట్ ఇస్తారు, లోపల పోయి వాళ్ళ దగ్గర పోయినాక ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఈరోజు అంది అందరు కనబడుతుంది. ఈరోజు మీరు ఏదైతే ఉద్యమ పరిస్థితి మీరు ప్రకటించారో నేను దాని మీద కొంచెం అసంతృప్తితో ఉన్నా. కారణం ఏంటంటే ఈరోజు డైరెక్ట్ పెన్ డౌన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఏది చిన్నగా ఏం నడుస్తలేదు ఈరోజు వ్యవహారం. చాలా ఇప్పటికీ దాదాపు 86 మంది చనిపోయారు. అంటే మనకున్న రికార్డు ప్రకారం 100లలో 200 పైన చనిపోయారు. చాలామంది ఇస్తలేరు, వాళ్ళ డేటా ఇస్తలేరు, చాలామంది ప్రాబ్లంలు ఉన్నారు, ఎందుకు ఇస్తలేరు. మొత్తానికి పిఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి. సూపర్, ఇంత డౌట్ లేదు. ఏక మొత్తంలో 10,000 కోట్లు కేటాయించి రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి. 101% ఇమీడియట్గా. దీని మీద మనం మాట్లాడదాం ఇప్పుడు. దీని మీద చంద్రబాబు నాయుడు మన తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా పాల్గొన్న. ఇంతకుముందు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దగ్గరికి రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా వచ్చిండ్రు. మనం లైవ్ కూడా చేసినాం ఇంతకుముందు, వాళ్ళ ఇష్యూస్ టేకప్ చేసినాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు నిరుద్యోగులు, విద్యార్థులు, వీళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోచుకుంటుండ్రు, ఆంధ్ర ఉద్యోగులు ఫోకస్ పోస్టులు తీసుకుంటుండ్రు, ఆంధ్ర ఉద్యోగులు మంచి రాబడి ఉండే పదవులన్నీ వాళ్ళే తీసుకుంటుండ్రు. ఈరోజు మా తెలంగాణ దోచుకపోతున్నారు, మా నీళ్లు దోచుకపోతున్నారు, మా నిధులు దోచుకపోతున్నారు, మా ఉద్యోగాలు దోచుకపోతున్నారు, మా మీద పెత్తనం చేస్తుండ్రు అని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసినాం, వాళ్ళని ఎలగొట్టినాం. ఓకేనా? ఈరోజు వాళ్ళు నంబర్ 1 ఇందులో మనం 3 విషయాలు మనం మాట్లాడాలి. ఒకటి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు మనం ఇక్కడ ఉద్యమం చూసిండ్రు. వాళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు కానీ యూనియన్లు ఎవరున్నా కానీ మొత్తానికి వీళ్ళ ఉద్యమం అనేది బయటికి రాలే. 2.5 సంవత్సరాలు 2.5 years వీళ్ళ ఉద్యమం రాలే. వీళ్ళ ఉద్యమం నడుస్తుందని ఎవరికి తెలియని కూడా తెలియదు. దీన్ని ఒక్కొక్క ఇటుకే పేర్చుకుంటా దాదాపు 5 నెలలకెళ్ళి ఒక ఉద్యమం నిర్మించుకుంటా ఈరోజు కేసులు వేసుకుంటా మొత్తానికి వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. వీళ్ళని ఇమీడియట్గా వీళ్ళ సమస్య పరిష్కరించాలి అనే ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చినాము. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల పోరాటం అనేది ఈరోజు తారాస్థాయికి తెచ్చినాం. ఇది గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మూడు అబ్జర్వేషన్స్ నేను చేసిన. ఒకటి, ఎప్పుడైతే మేము ఢిల్లీకి పోయి ఎప్పుడైతే దీని మీద కేసులు బలంగా పడుతూ ఉన్నాయో, ఢిల్లీలో ఎప్పుడైతే నేను ఈ చనిపోయిన వాళ్ళ ఎగ్జిబిషన్ పెట్టినో, ఎప్పుడైతే ఆంధ్రా భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా ఫోటోలని చూపించినో, ఇది ఎక్కడో పోయేటట్టుగా ఉంది. అక్కడ ఉద్యోగ సంఘాలు కూడా బలంగా స్టేట్మెంట్ మేము తెలంగాణ ఉద్యోగ సంఘాలక కాదు, ఈరోజు అందరూ లేచిన తర్వాత అంత యుద్ధమైనాక ఇక మేము ఇక్కడ వస్తాదులం అని చెప్పి మేము సిపాలం అని చెప్పి లేచారు. సంతోషం, ఇప్పటికైనా లేచారు, ఓకే, హ్యాపీ.
కానీ వాళ్ళు మాకు రాకున్నా పర్వాలే, మాకు డిఏ ఆలస్యమైన పర్వాలే, మాకు పిఆర్సీ ఆలస్యమైన పర్వాలే, ముందు వాళ్ళకి ఇచ్చే అనగానే ఇమీడియట్గా వాళ్ళు ప్రభుత్వం మెట్లు దిగి ఇమీడియట్గా వాళ్ళకు రావాల్సిన బకాయిలు మొత్తం వాళ్లకు ఏకకాలంలో విడుదల చేసింది. ఇగో ఇక్కడ ఉన్నది 1848 కోట్ల రూపాయలు ఆల్రెడీ వేసింది. 7358 కోట్లు ఆల్రెడీ ఏకకాలంలో వాళ్ళ దగ్గర మొత్తం వేసింది. ఎక్కడ రిటైర్మెంట్ ఉద్యోగుల ఉద్యమాలు లేకుంటేనే అక్కడ దాదాపు ఎవరి మరణాలు లేకుంటేనే అక్కడ పెద్ద ఎత్తున మన దగ్గర జరిగిన ఉద్యమం జరగకుండా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచిండు, వెంటనే రిటైర్మెంట్ ఉద్యోగుల పైసలు మొత్తం వేసేసిండు. కానీ ఇక్కడ కళ్ళు మూసుకొని పండుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు, నోరు తెరుస్తలేడు బట్టి విక్రమార్క అనేటోడు, స్పందిస్తలేరు. 700 కోట్లు ఉద్యోగులకు శుభవార్త, 700 కోట్లు వచ్చేసినాయని ఇప్పుడు వేదిక పైన కూర్చున్నోళ్ళే మాట్లాడిండ్రు. అందరికీ డబ్బు పడిపోతుందని చెప్పి వేదిక మీద కూర్చున్నోళ్ళే సప్పలు కొట్టిండ్రు. మొత్తానికి ఏకకాలంలో ఇవ్వాలని కనీసం ఇప్పటికైనా ఇచ్చారు. నంబర్ 1, హెల్త్ కార్డు తక్షణమే విడుదల చేయాలి. అది ఏమి హెల్త్ కార్డులు? వీళ్ళ జీతాలలోకి వెళ్ళి ఎంత కట్ చేసుకుంటుండ్రు? కట్ చేసుకునే ముందు ఉద్యోగులతోనే మన మీటింగ్లు జరిపినరా? మనం ఎంతవరకు మన దానికి ఉద్యోగుల నుండి వచ్చిన సూచన సలహాలు ఏమైనా తీసుకుంటారా? ఎటువంటి హెల్త్ కార్డు రిలీజ్ చేస్తున్నారనే దానిపైన స్పష్టత లేదు. 3వది, 1/9/2024 ముందు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నియామకమైన ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి, 101% ఇవ్వాలి. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు, సిపిఎస్లో రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ పెన్షన్లు లేవు. ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రో ఏందో భగవంతునికే తెలుసు. వాళ్ళు ఏ విధంగా బతుకుతుండ్రో, వాళ్ళు బతుకు జట్కాబందిని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుండ్రు అనేది భగవంతునికే తెలుసు. వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఈ ప్రధాన సమస్యలు కోరుతూ దశల వారి పోరాటం. ఈ దశల వారి ఎందుకో నాకు అర్థం కాలే. ఇంతమంది చచ్చిపోయినారు, ఇంతమంది ఆగమైపోయినారు. ఈ దశల వారి పోరాటం అంటే ఇది ఎప్పుడు తేలాలి? ఈ దశల వారి పోరాటంతో ఏమొస్తుంది? ఈరోజు దాదాపు 200 అసోసియేషన్ యూనియన్ల ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వమైన యుద్ధం ప్రకటించాలి. కానీ దశలవారి ప్రోగ్రాం ఏంది? దశలవారి ప్రోగ్రాం ఏప్రిల్ 17వ తారీఖు మండల కేంద్రాల్లో భోజన విరమ సమయంలో నిరసన ప్రదర్శన, సాతీదారులకు మెమరాండము. ఏమైతుంది దీంతో? వాళ్ళకి టైం పాస్. ఇది మే 5 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు. ఇది ఓకే. మే 14 జేఏసీ సమావేశం తదుపరి కార్యాచరణ అంటే ఏప్రిల్ పోతుంది, మే నెల వస్తుంది, మే నెలలా చేస్తారు. అదేదో ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు జరగాలనో జరిగినాయి, ఎంతమంది చనిపోవాలనో చనిపోయారు, ఎన్ని ధర్నాలు చేయాలనో చేసినాము, ఎన్ని కేసులు వేయాలనో వేసినాము, హైకోర్టుకి వెళ్ళి ఎన్ని జడ్జిమెంట్ రావాలనో వచ్చినాయి. ఈరోజు ప్రభుత్వం ఎంతమంది కమిషన్ తీసుకొని ఇచ్చిందో అంతమందికి ఇచ్చింది. ఇయ్యని వాళ్ళకు మేము లేదని చెప్పింది. ఇవన్నీ ఇన్ని జరిగిన తర్వాత ఇంకా కార్యాచరణ ఏమున్నదిగా? ఈరోజు డైరెక్ట్ పెన్ డౌన్ పిలిపియాలి. పెన్ డౌన్ అనేది ఇమీడియట్గా పిలిపియాలి. రాష్ట్ర 200 జేఏసీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి ఇమీడియట్గా. ఈరోజు బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, కేటాయింపులు అయిపోయినాయి, కేటాయింపులో మా వాటా లేదు. ఇక ఇప్పుడు మీరు ఉద్యమాలు చేసి ఏం లాభం? ఈ చేసేదేదో చేసేది బడ్జెట్ ముందు చేసినా, బడ్జెట్ జనవరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఫిబ్రవరి వల్ల బలంగా చేసినా, మేము ఆ వ్యూహంతోనే చలో ఢిల్లీ అయినా కానీ అన్నీ కూడా బడ్జెట్ ముందు చాలా బలంగా మేము ఉద్యమం చేసినాం. దాని తర్వాత కోర్టు కేసులు, కోర్టు టైము రేపు 9వ తారీఖు రోజు కట్అవుట్ టైం ఇచ్చిండు. ఆ టైం ప్రకారము అందరికి కల్పిస్తారా, ఏం చేస్తారా అని వేసి చూద్దామని చెప్పి కొంతమంది కేసులు వేసిన ఉద్యోగులు వాళ్ళు చెప్పడంతో కొంచెం మనం ఆగి ఉన్నాం. ఈరోజు ఇన్ని జరుగుతున్నప్పుడు 9వ తారీఖు వరకు అందరికి పైసలు ఇవ్వకుంటే 10వ తారీఖు 11వ తారీఖు రోజుకేలో నేను జగదీష్ గారు కానీ, ఏలూరు శ్రీనివాసరావు గారు కానీ, లేకుంటే అక్కడ ఉన్న పెద్దలంతా నాయకులందరూ ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామా, లేకుంటే పెన్ డౌన్ ఇస్తామా? ఈరోజు సర్కారు ఉద్యోగులు మొత్తం పెన్ డౌన్ ఇచ్చేసి పక్క జరగాలి. ఈరోజు నిన్నటిదాకా ఎవరినైతే వారు మనం ఎలగొట్టినామో ఇక్కడికి వెళ్ళి వాళ్ళేమో బ్రహ్మాండంగా అన్ని బెనిఫిట్లు తీసుకున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్లు తీసుకున్నారు. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు వాళ్ళకు ఏకంగా వాళ్ళకు మొత్తం ఈరోజు ఒక కార్పొరేషన్ అక్కడ ఓపెన్ అయిపోయింది. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ అక్కడ రిలీజ్ చేసేసినారు. ఇక్కడ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ లేరు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటిదాకా వాళ్ళకు రూపాయి ఇవ్వలేదు.
ఈరోజు వాళ్ళు ఉద్యోగులంతా ఆ రోజు ఉద్యోగాలు ఉన్నప్పుడు వాళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ తోటోళ్ళైన అటువంటి ఆంధ్ర వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకు రూపాయి రాలే. ఈరోజు నవ్వేటోళ్ళ ముందు బోర్ల బడ్జెట్ అయిందా కాదా? ఇది నవ్వేటోళ్ళ ముందు బోర్ల బడ్జెట్ అయిందా కాదా? కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంతమందిని పిలిచి ఇన్ని సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి మళ్ళా మండల స్థాయికి వెళ్ళి ఉద్యమ నేపథ్యం అని అంటే ఏంది ఇది? ఈరోజు ఫైట్ మండల స్థాయిలో కాదు, ఈరోజు ఉద్యమం జరుగుతున్నది. ఈరోజు మనకు అన్యాయం చేసింది, ఉద్యోగులకు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాటిచ్చి మాట తప్పిండు. బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు కూడా మాటిచ్చి మాట తప్పిండ్రు. వీళ్ళకు తగ్గట్టుగా చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరు బిల్లా రంగాల లెక్క వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చొని ఈరోజు ఉద్యోగులకు అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా సెక్రటరియట్లో ఉన్నారు కాబట్టి పెన్ డౌన్ పిలుపు ఇస్తారేమో అని అనుకున్నా. నేను ఇవాళ ప్రభుత్వం పైన ఒక ఉద్యమం ప్రకటిస్తారేమో అని అనుకున్నా. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేలుస్తామని అనుకుంటారు అని వాళ్ళకు ప్రకటన చేస్తారని అనుకున్నా. కానీ ఈరోజు అటువంటి ప్రకటనలు ఏవి రాలేదు. ఈరోజు మండల స్థాయిలో తహసీల్దార్ల దగ్గర ఉద్యోగ విరమ సమయం ఇది, మండల జిల్లా స్థాయిలో దీక్షలు, ఆల్రెడీ ఇవన్నీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు ఒక పెద్ద ఉద్యమమే మొన్నటిదాకా చేసింది, మొన్నటిదాకా పెద్ద ఫైటింగే చేసింది వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళకు దానికి మద్దతుగా ఉండేటట్టుగా తెలంగాణ ఎవరైతే ఈరోజు జేఏసీ వాళ్ళు ఉన్న ఉద్యోగుల జేఏసీ ఉందో వాళ్ళందరూ కూడా ఇది ఇస్తే అందరూ కూడా స్వాగతించేటోళ్ళం, మేము కూడా హర్షించేటోళ్ళం. ఈరోజు ప్రభుత్వకెళ్ళి స్పందన లేదు, లేక మీకెళ్ళి స్పందన ఉందనంటే మళ్ళీ ఇది ఒక 2 నెలలు టైంపాస్. ఇక 2 నెలలు ఏది మీరు ఎప్పుడు మే వరకు టైం ఇచ్చారు, May 14th వరకు టైం ఇచ్చారు. May 14 తర్వాత మళ్ళొకటి ఇది ఉంటుంది, మళ్ళీ అది ఎప్పటి వరకు కొనసాగుతుందో, ఈలోపు ఏమేమి జరుగుతాయో. కాబట్టి ప్రభుత్వానికి అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరిగిపోయినాయి, బడ్జెట్ ఎక్కడికక్కడ వారు కేటాయింపులు చేసిండ్రు. ఇవాళకి రిటైర్డ్ ఉద్యోగులకు ఏమి ఇవ్వబోతున్నారనే స్పష్టత లేదు. వాళ్ళని ఏకకాలంలో ఇస్తామనే ప్రకటన ఇవాళ వరకు ప్రభుత్వం నుండి వస్తలేదు. ఈరోజు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆపోజిషన్ పార్టీ అడిగిన దానికి స్పష్టమైన జవాబు ఫైనాన్స్ మినిస్టర్కి వెళ్ళి రాలేదు అనేది నగ్న సత్యం. కాబట్టి ఈరోజు జరిగినటువంటి మీటింగ్ మాత్రం ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులను చాలామందితో మాట్లాడినా వాళ్ళు రిటైర్మెంట్ ఉద్యోగులకు సబ్జెక్టు తీసింది కానీ వాళ్ళ డబ్బులు ఏకకాలంలో ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టింది కానీ వీళ్ళను ఈజీగా ప్యాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇది ముగ్గురు కొసెళ్ళేటట్టుగా ఉండదు, ఇది కొసెళ్ళే ఉద్యమం కాదు, ఇది మధ్యలోనే డ్రాప్ అయ్యేటట్టుగా కనబడుతున్నది. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ ఒక దిక్కు అనుమానం ఉంది, ఇంకో దిక్కు ఇది ఉంది. ఇక ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులలో వచ్చిండ్రు శుభవార్త అని చెప్పి పెట్టిండ్రు. శుభవార్త ఏంటంటే అది ఎట్లా శుభవార్తనో కాలే. ఈరోజు అశుభాలైనాయి. దాదాపు 80 మందికి, దాదాపు 100 మందికి రీచ్ అవుతున్నాం రిటైర్ అయిన చనిపోయినరు. అదొక అశుభవార్త, అదే దుఃఖకరమైన వార్త. ఈరోజు చాలామంది పడకల మీద ఉన్నారు, అదొక అశుభము. ఈరోజు సూర్యనారాయణ లాంటి వాళ్ళు కాళ్ళు దిగి ఉన్నారు, మూర్తి లాంటి వారు బెడ్ రిడన్ అయినరు, శ్రీధర్రావు లాంటి వారు ఏదో హార్ట్ ప్రాబ్లంతో 4 బ్లాకేజ్లు వచ్చి వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయన్న అమ్ముకొని వైద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. మిర్యాల కూడా ఖదీర్ అనేట ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆయన ఈరోజు ఆయన సరి అయిన పరిస్థితి ఆయన కుటుంబంలో గడిచే పరిస్థితి లేక ఆయన ఉన్నాడు. ఈరోజు గద్వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు దాఖలు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దుఃఖకరమైన విషయాలు అన్నీ ఉంటే శుభవార్త ఎట్లయితుంది? పైసలు అకౌంట్లో పడితే శుభవార్త అవుతుంది. ఆ శుభవార్త ఏమవుతుంది? ఈరోజు ఆ పైసలు వస్తే వైద్యానికి వాడుకోనికి పనికి వస్తాయి. ఈరోజు ఆ డబ్బు వస్తే వాళ్ళ ఆరోగ్యం కోసం వాడుకోనికి పనికి వస్తాయి. ఈరోజు వాళ్ళు ఏదైతే బ్యాంకు లోన్ ద్వారా తెచ్చుకున్న ఇళ్ళది వేలంపాట్ల పోగొట్టుకున్న ఇల్లు మళ్ళీ వాపసు తెచ్చుకోనికి ఏదైనా ప్రయత్నం చేసే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ శుభవార్తలేం కావు, ఇవన్నీ అశుభంలో ఒక సేద తీర్చుకోనికి పనికొస్తుందని ఈరోజు సకాలమైన సమయంలో మొత్తంలో ఏకకాలంలో వాళ్ళ డబ్బులు ఇస్తే అవన్నీ కూడా పనికొచ్చే పరిస్థితి. కానీ ఈరోజు శుభవార్త కాదు. ఈరోజు మనకు శుభవార్త కావచ్చు, ఈరోజు సంతోషంగా మీరు ఉన్నారు కావచ్చు, ఈరోజు సంతోషంగా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఆ మీటింగ్ అయిపోయిన చాలామంది ఫోన్ చేశారు. కాబట్టి ఈరోజు చాలా బాధతోని ఈరోజు ఆ మీటింగ్ ముగిసింది. ఒక బలమైన తీర్మానంతో మీటింగ్ ముగిలేదు, ఒక బలమైన ఒక అవుట్పుట్తో ఈరోజు మీటింగ్ ముగియలేదు. ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది ఈరోజు
లేనే లేదు. ప్రభుత్వానికి మాత్రం ఈరోజు శమనం కలిగింది. దీనిలోపు మేము ఏదో తిరిగి వీళ్ళని మేనేజ్ చేయగలుగుతామనే ఆలోచనకు వాళ్ళు ప్రభుత్వాలు వచ్చారు. ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో వచ్చిన అక్కడ కదలిక, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఏకకాలంలో చెల్లించడానికి అక్కడ ప్రభుత్వం ముందుకొచ్చిందో ఇక్కడ మా పరువు పోతుంది అని చెప్పేసి పెట్టినటువంటి మీటింగ్ ఇవాళ ఒక ఈవెంట్ తప్ప ఈరోజు నాకు చాలా బలమైన పరిస్థితుల్లో అక్కడెక్కడ కనబడతలేదు. ఈరోజు స్థానికంగా ఉన్న ఉద్యోగుల నుండి మాట్లాడితే మీకు తెలుస్తుంది, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉండడం మీరు మాట్లాడితే తెలుస్తుంది. ఈరోజు మీరు ఎలక్షన్ల టైంలో వాళ్ళ సమయం ఇస్తున్నారు, వాళ్ళకు మీరు మద్దతు తెలుపుతున్నారు, వాళ్ళకు ఓట్లు వేపిస్తున్నారు. కాబట్టి మీతో టెలికాన్ఫరెన్స్ ఉండి ఈరోజు రెవెన్యూ మంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ అన్నా తమ్ముల లెక్క మీరు అన్నా తమ్మి అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ ఈరోజు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు ఈ టీజేఏసీ వాళ్ళు గమనించిండ్రా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది గమనించిండ్రా. ఇంకా వాళ్ళకి సమయం ఇచ్చుడు, ఇంకా మీరు మండల స్థాయిలోకి వెళ్ళి ఉద్యమం నిర్మిస్తామని చెప్పడం ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది, చాలా చాలా విచారకరమైన విషయం ఇది. ఇన్ని మరణాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు మా చేతిలో మేము ఒక యాక్టివిటీస్గా పనిచేయటం కానీ మా చేతిలో ఒక అసోసియేషన్ లేదు. మేము చెప్తే ఉద్యోగులు వినేటోళ్ళు ఏమి లేరు. ఈరోజు మేము చెప్తే పెన్ డౌన్ చేసేటోళ్ళు లేరు. ఈరోజు మేము చెప్తే మీరు వెంటనే ఉద్యోగం బహిష్కరించాలి, నౌకరు బహిష్కరించాలి ఈరోజు అనేది మేము చెప్తే నడిపేటోళ్ళు లేరు. మీరు చెప్తే వింటారు, కమిటీలో ఉన్న వాళ్ళు చెప్తే వింటారు, యూనియన్లు చెప్తే వింటారు, అసోసియేషన్లు చెప్తే వింటారు. కాబట్టి ఈరోజు వాళ్ళ నమ్మకం మీపైనే ఉన్నది. ఇంతగానో మోసపోయినా కాబట్టి మీ మీదనే వాళ్ళ భరోసా ఉన్నది. కాబట్టి వాళ్ళ భరోసాను మీరు తక్కువ చేయకుండా బలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అయితే చాలామంది ఉద్యోగుల అభిప్రాయం, నేను చాలామంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు ఈరోజు జరిగిన మీటింగ్ పైన వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ పైన మీ అభిప్రాయం ఏందని నేను తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తూ ఉన్నా. దీని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు మేము లైవ్లో పెట్టినాం. ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్య కానీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సమస్య కానీ, ఆశా వర్కర్ల ఉద్యోగుల జీతాల సమస్యలు కానీ ప్రతిదీ కూడా మేము ఈరోజు లైవ్లో పెట్టే ప్రయత్నం చేసినాం, ఏ రోజుకి ఆ రోజు. కానీ ఈరోజు లేక మీటింగ్ పెట్టినప్పుడు ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇమీడియట్గా ఇవ్వాలి నేను చెప్తున్నా కదా, మీరు పెన్ డౌన్ అనేది పిలుపు ఇవ్వండి. పెన్ డౌన్ స్టార్ట్ అయిన మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు లోపు ఏకకాలంలో వాళ్ళు డబ్బు చెల్లించకుండా నా పేరు చేసి పేరు పెట్టు పక్కాగా ఇస్తారు. ఇది ఈజ్ అ కమిటెడ్ బడ్జెట్. నేను మీరు ఇయాల్టి కూడా పదం వాడతలేరు. ఇది ఈజ్ అ కమిటెడ్ బడ్జెట్. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది. ఎవరు తప్పించుకోనికి లేదు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. దారి మళ్లించిన వాళ్ళందరూ జైల్లోకి పోవాలి. ఈరోజు ఎట్లెట్లా వాడతారు, రాజ్యాంగంతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు చేరే విధంగా చేసే ఉద్యోగి. ఈరోజు చాలామంది అంటారు ఉద్యోగుల గురించే మాట్లాడతారు, పేద బడుగు బలహీనల గురించి మాట్లాడాలంటే ఈరోజు ఉద్యోగులు బరాబర్ పనిచేస్తేనే సమాజం బరాబర్ ముందుకు పోతుంది. సమాజం బరాబర్ ముందుకు ఎప్పుడు పోతుందంటే ఉద్యోగి అంటారు బరాబర్ పనిచేసినారే రోజే అది పోతుంది. వాళ్ళు పనిచేయని రోజు వాళ్లకు నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఇది ముందుకు పోయే పరిస్థితి ఉంది అది. కాబట్టి అటువంటి ఆలోచన ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను టీజేసీ నాయకులకు కోరుతున్నా. ఈరోజు మీరు ఇంత సమయం ఇచ్చేది భావ్యం కాదు. ఇప్పటికి చాలా సమయం ప్రభుత్వం తీసుకున్నది. ఈలోపు ఉద్యోగులకు కూడా ఉన్న నమ్మకం పోతుంది. కాబట్టి మండల క్షేత్రంలో మీరు సరే, జిల్లా క్షేత్రంలో మీరు ఒక కార్యక్రమం పిలిపించారు. కానీ వీటికంటే ముందుగా అన్నీ జరిగినాయి. మీరు వెంటనే పెన్ డౌన్ పిలిపియాలి. ఈరోజు సకల జనుల సమ్మె అనేది మళ్ళొకసారి కావాలి. మళ్ళొక మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమం మళ్ళోసారి పిలుపునియాలి. ఉద్యోగ సంఘాలు ఆ పిలుపునిచ్చిన రోజున ప్రభుత్వం 101% వాళ్ళ కదలిక వస్తుంది. లేకుంటే మాత్రం కదలిక రాదు. ఈరోజు ఉద్యోగ సంఘాలకు చాలామంది నాయకులు చాలా బలహీనతలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. వారిని బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డి అందులో పెట్టిన పేరు ఆ కేసులు ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు మీరు జైల్లోకి పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి బెదిరిస్తే చాలామంది వెనకపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ బ్లాక్మెయిల్ చేయడానికి మీరు అవకాశం ఇచ్చినట్టయితుంది. 101% మీరు రాసుకొని పెట్టుకోండి. ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులు ఇవాళ ఎవరెవరు మాట్లాడిన వాళ్ళకి ఇవాళ రాత్రి రేపు పొద్దుగాల వరకు బెదిరింపులు వస్తాయి. మీరు ఎక్కువ ఎగురుతుండ్రు, ఇది ఎక్కడ ఆపాలని అక్కడ ఆపాలని చెప్పి చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు వెంటనే చాలా బలంగా ఈరోజు మీ వాణిని వినిపించాల అవసరం ఉంది. ఈరోజు మీరు పెన్ డౌన్ ఇవ్వాలి, సకల బిడ్డ సమ్మె పిలిపియాలి, మిలియన్ మార్చ్కు పిలిపియాలి. ఈరోజు మీ వాళ్ళు అంతవరకు మేము నౌకర్లు చేయమ్మా, ప్రతి పైసా మాకు ఇచ్చే వరకు మేము నౌకర్లు చేయమని చెప్పి పిలిపియండి.
24 అవర్స్లో ప్రభుత్వం నుండి స్పందన రాకుంటే నేను దేనికంటే దానికుంటా. కాబట్టి ఈరోజు మాకు అవకాశం ఉంటే మేము అంతకంటే బలమైన ఇచ్చేటోళ్ళం. నాయకులు మిమ్మల్ని ఉద్యోగులు మీ పైన భరోసా పెట్టుకున్నారు. ఆల్రెడీ మీరే అన్నారు ఇప్పటిదాకా మమ్మల్ని ఉరికిచ్చే పరిస్థితి వచ్చిందని. అంటే ఉరికిచ్చే పరిస్థితి వచ్చేదాకా మీరు మీటింగ్ పెట్టారా? మిమ్మల్ని ఉరికిచ్చే పరిస్థితి వస్తుంది, మీ మీద తిరుగుబాటు చేస్తారనే పరిస్థితి వచ్చేదనే దాకా ఈరోజు మీరు కార్యాచరణ పెట్టారా, ప్రకటించారా? మీ మీద తిరుగుబాటు వస్తుందనే దాకా ఈరోజు మీరు మీ ఉద్యమ నేపథ్యాన్ని మీరు వెల్లడించారా? ఈరోజు మీరు మొత్తం ఈరోజు 1 సైడెడ్గా మీరు హెల్త్ స్కీమ్లో మీరు వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఒప్పందాలు చేసుకొని వచ్చేస్తారు ప్రభుత్వంతో. ఏ విధంగా ఎట్లయితుంది ఇది? ఎంతవరకు హేతుబద్ధం ఇది? ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి ఈరోజు మీకు ఎంప్లాయీస్తో టచ్ లేదు కాబట్టి వాళ్ళ ఇష్యూలు కానీ వాళ్ళ సమస్యలు కానీ మీకు తెలుస్తలేవు. మీకు ఈరోజు పాలిస్తుంటే ఎవరు? చీఫ్ సెక్రటరీ ఎవరు? ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అయిన వ్యక్తి ఈరోజు ఈ కుబేర్ మీద మీ స్టేట్మెంట్ ఇవ్వలే. ఈరోజు ఉద్యోగులను ముంచుతున్నది, రిటైర్డ్ ఉద్యోగులను ముంచుతున్నది ఈ కుబేర్. ఈ కుబేర్ అనే దాన్ని వెంటనే రద్దు చేయాలనేది మీ ఎజెండాలో ఉండేది. ఈ కుబేర్ వల్ల ఈరోజు కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేసే పరిస్థితి ఉన్నది. వెస్టర్న్ ఇంట్రెస్ట్తో ఈరోజు బిల్లులు పాస్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి ఈ కుబేర్ రద్దు చేయాలనే డిమాండ్ ఈరోజు ఉద్యోగ సంఘాలకు ఎందుకు రాలేదు? ఈ కుబేర్ ఉన్నంత వరకు ఉద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. ఈ కుబేర్ ఉన్నంత వరకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు అన్యాయమే జరుగుతుంది. ఈ కుబేర్ ఉన్నంత వరకు సిపిఎస్ఓలకు అన్యాయమే జరుగుతుంది. ఈ కుబేర్ ఉన్నంత వరకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో చిన్న భిన్నంగా ఉంటుంది. అదొక కమిషన్ల దుకాణంగా ఈరోజు ఈ కుబేర్ మారిపోయింది. దీన్ని తీసుకొచ్చిన రామకృష్ణారావును నెత్తి మీద పెట్టుకొని రేవంత్ రెడ్డి గుసబెట్టుకున్నాడు. ఈరోజు అసొంటోరు